వర్షాలండి బాబు వర్షాలు. ఎటు చూసినా వర్షాలు. వాతావరణం బాగా చల్లబడిపోయింది. ఏం చేసుకొని తిన్నా వెరైటీగా తగలట్లేదు. సో, కమ్మగా పులుసు చేసుకుంటే నోటికి చాలా బావుంటుంది కదా! వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బాగా వేడి వేడి పులుసుతో మనం రాగి సంగటి కానీ, అన్నం కానీ తింటే చాలా బావుంటుంది. నేనైతే బెండకాయ పులుసు చేస్తున్నాను. ఎప్పుడూలాగా కాకుండా బెండకాయ, ఆనియను, టమోటో అన్నీ ఒక్కసారిగా వేసేసి బాండీలో దాంట్లో కొంచెం పసుపు, రుచికి తగినంత కారం వేసుకోండి. కొంచెం స్పైసీగా ఉంటేనే పులుసు అనేది బాగుంటుంది కదా! సో, పులుసు వేసుకోండి. ఇప్పుడు పులుసు రెడీ చేసుకొని ఆ పులుసుని మనం ఆ కర్రీలో కలుపుకోవాలి. మీకు ఎంత పులుసు అయితే ఉంటుందో మీకు పుల్లగా కావాలంటే పుల్లగా కలుపుకోండి. నాకైతే కొంచెం పులుపు కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. అందులోనే కొంచెం సాల్ట్ వేయండి. బబుల్స్ స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టి క్లోజ్ చేయండి. చూడండి బబుల్స్ ఎలా వచ్చేసాయో పులుసులో. సో, నాన్ వెజ్ తినం కదా! కార్తీక మాసం నిన్నటితో అయిపోయిందన్నారు. కానీ మాకు ఇంకా కొనసాగుతూ ఉంది. బుధవారం మా కార్తీక మాసం అయిపోతుంది. ఇవాళ సోమవారం అయితే అయిపోయింది. కానీ నేను స్టార్ట్ చేసేది నాన్ వెజ్ మాత్రం బుధవారం అండి. ఖచ్చితంగా వీడియో మీతో షేర్ చేస్తాను. ప్లీజ్